దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు భయపడి వాక్యంకు విలువనిచ్చి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనము ఈరోజు మరి డిటిహెచ్ క్లాస్ డిప్లొమా ఇన్ థియాలజీ మరి నేర్చుకుందాం. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి ఈరోజు డిటిఎస్ క్లాస్ 28వ క్లాస్ మరి డిప్లొమా ఇన్ థియాలజీ. మరి ఈ క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను ఈ అంశాలను బోధించట్లేదు. మరి ఏది మాట్లాడినా మరి బైబిల్లోని ఆధారం చేసుకొని బైబిల్లోని వాక్యాలను చూపించి మరి అంశం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక సంస్థను ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ ఇలా చెప్తున్నది. అందుకోసమే క్రీస్తు ప్రేమములను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిస్తున్న గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనే ఉన్నాను ప్రియులారా. మరి ఈరోజు మరి అంశం నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు డిప్లొమా ఇన్ థియాలజీ 28వ క్లాస్ వెనుకున్న వాటిని మరిచి అనే అంశము. మరి వెనుకున్న వాటిని మరిచి అనే అంశము. మరి ఈ అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి క్రైస్తవులమైన మనము మరి చూడండి, క్రీస్తులోనికి వచ్చిన మనం ఏం చేసినాము? క్రైస్తవులమైన మనము పాపము నుండి విడిపించబడ్డాము, నీతికి దాసులమైతిమి, దేవునికి స్తోత్రములు. మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందే మనము మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అందుకోసమే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అని లేఖనాల్లో రాయబడ్డది. మరి చూడండి, ముందున్న వాటిని ఏంటివి? ముందున్న వాటిని గురించి మనం తెలుసుకోవాలి. మరి విడిచిపెట్టినవి ఏంటి? మనం వాటిని గురించి తెలుసుకోవాలి. వీటిని గురించి తెలుసుకోకుంటే ప్రిలారా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. కాబట్టి లేఖనం ఏం చెప్తున్నాయి? వెనుకున్న వాటిని మరిచి. వెనుకుంటున్న వాటిని అంటే మన పాత జీవితాన్ని, నేను పాపిని అని మనము యేసుక్రీస్తులోనికి వస్తున్న మనం సువార్తను విన్న తర్వాత నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, మరి యేసుక్రీస్తును దేవుడు తిరిగి లేపాడు, నన్ను కూడా తిరిగి లేపుతాడు అనే ఒక విశ్వాసం కలిగి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మనము క్రీస్తులోనికి క్రీస్తు మహిమను ధరించుకుంటాము. చూడండి పిల్లరా, వెనుకున్నవంటే పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మనము మర్చిపోవాలి అని మరి లేఖనాలు చెప్తున్నాయి. పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఫిలిప్పీలకు రాసిన లేఖనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడిన మాట పౌలు గారు మరి ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. మనం లేఖనాలు చదువుకుందాం. 13వ అధ్యాయం 14వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి
ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు చాలా గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు పిల్లరా. పౌలు గారు అంటే గొప్ప దైవజనుడు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని, అంటే నాకంత తెలుసు అని అనలేదు అంటున్నాడు. చూడండి పిల్లరా, నేను గొప్పవాడిని అని పౌలు గారు ఎక్కడ చెప్తలేడు. నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అంటే నాకంత తెలుసు అని నేను తలంచను, అయితే ఒకటి మాత్రం చేయుచున్నాను అంటున్నాడు. ఏం చేస్తున్నాను? వెనుకున్న వాటిని మరిచాను, అంటే పాత జీవితాన్ని మర్చిపోయాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ముందున్నదేంటిది? 14వ వచనంలో ఉన్న మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఎక్కడన్నాట? గురి యొద్దకే పరిగెడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు, మరి ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. చూడండి పిల్లరా, మరి క్రీస్తు యేసులోనికి మనము బాప్తీసం పొందిన మనము ఎవరి పిలుపులోకి వచ్చినాము? దేవుని ఉన్నతమైన పిలుపులోనికి వచ్చాము. మరి ఉన్నతమైన పిలుపులో ఏమున్నది? గొప్ప బహుమానం అనేది ఉన్నది. ఆ బహుమానం కొరకు పరిగెత్తుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచించాలి. మరి పౌలు గారు గొప్ప బహుమానం ఉంది, ఆ బహుమానం కోసం నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఇలా ఈరోజు మనము క్రీస్తు యేసులోనికి రావడానికి మనం ప్రధానంగా మరి సువార్తను విన్న తర్వాత ఏమంటాము? నేను పాపిని, నా పాప జీవితాన్ని మరి బాప్తీసంలో పాతిపెడుతున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారులను ఒప్పుకుంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటున్నాను అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మన పాప జీవితాన్ని బాప్తీసంలో పాతిపెట్టడము. చూడండి పిల్లరా, ఈ పాత జీవితాన్ని పాతిపెట్టాలి. అందుకోసమే పౌలు గారిని ఏమంటాడు? పౌలు గారు యేసుక్రీస్తును దర్శించిన తర్వాత మరి నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తీసం పొందుము, నీ పాపాలు కడుక్కొనుము. పౌలును చూడండి, లేచి నువ్వు ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలు కడివేసుకునుము. మరి చూడండి పిల్లలు, ఈరోజు మనం సంఘానికి వస్తున్న మనము నేను పాపిని, అంటే మన పాత జీవితాన్ని పాతి పెడుతున్నాం బాప్తీసంలో. మరి ప్రారంభంలో మొదటి శతాబ్దంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారు మొట్టమొదటిగా ప్రసంగించిన పేతురు గారు ఏమని చెప్తున్నారు? సంఘంకి మరి సువార్త ప్రకటన ఎత్తులో ప్రసంగం చేస్తున్న మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్నప్పుడు వారు హృదయాలు పొడవబడ్డాయట. సువార్తను విని, మీరు జీవాధిపతిని సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపిన దానికి మేమందరం సాక్షులమని మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు హృదయాలు పొడవబడ్డాయి. అందుకోసమే సహోదరులారా మేమేమి చేస్తామంటున్నాడు అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 37-38 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, వారు ఈ మాటలు విని, ఏ మాటలు? సువార్తను విని హృదయాలు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, వారు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి పిల్లరా, మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు మరి పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. పౌలు గారు ఏమంటాడు? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. చూడు, ఈరోజు మరి పిల్లరా, మరి సంఘంలో మరి కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. సాక్ష్యాల గురించి టైం ఇస్తూ మరి నేను పాపిని, ఈయన ఇది గొప్ప సాక్ష్యం అంటారు. నేను ఈరోజు కొంత చెప్తా, రేపు మళ్ళీ వచ్చే 2-3 రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా చెప్తా అంటాడు. మరి పాత జీవితము సంఘంలో అవసరమా? పాప జీవితము మరి సంఘంలో అవసరమా? ఆ పాప జీవితం గురించి చెప్తే సంఘంలో ఎవరైనా రక్షింపబడతారా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా రక్షింపబడతారు. మరి పాప జీవితాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సంఘంలో. కానీ ఈరోజు ఏమైంది? సాతాను మనల్ని అనేకులను మోసం చేస్తూ మరి సాక్ష్యాలను గురించి చెప్తున్నారు. ఈయనది గొప్ప సాక్ష్యం అండి. ఏం గొప్ప సాక్ష్యం? మరి పాప జీవితం గురించి చెప్పడం గొప్ప సాక్ష్యమా?
యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పడం గొప్ప సాక్ష్యమా? మరి ఏ విధంగా ఉన్నాం? అది మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి ఇంతకుముందు ఇప్పుడు క్రీస్తులోనికి రాకముందు మన పరిస్థితి ఏంది అని ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్తున్న పరిస్థితిని మనం చదువుకుందాం పిల్లరా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు మీ పరిస్థితి ఏంది? మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. మరి వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే చూడండి, మరణిస్తే పాతాళానికి జారిపోయే పరిస్థితిలో ఉంటిమి అని 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. గొప్ప భాగ్యము. అందుకోసం 5వ వచనం, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తు రావడం ద్వారా, యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా, శిలువ రక్తం ద్వారా, మరి యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేసి 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా సువార్త వినడం ద్వారా మనము చూడండి గొప్ప భాగ్యము క్రీస్తు ద్వారా మనకు కలిగింది అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు మునుపు అవివేకులము అవిధేయులమై ఉంటిమి అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమై ఉంటిమి. దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుతూ అసూయందును ఒకరికొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మరి ఏమైంది? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. మనము నీతిని అనుసరించిన చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తీసము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించెను. చూడండి పిల్లరా, గొప్ప ప్రణాళిక దేవుడు వేశాడు మనల్ని రక్షించుకోవాలంటే. మనం చేసిన గొప్ప కార్యాలను బట్టి, మనం చేసిన పెద్ద పనిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు మన నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా మనము నీతిమంతులమయ్యాము అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే వెనుకున్న వాటిని మరిచి, ఇంకా నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా పాత జీవితాన్ని పాతిపెట్టిన తర్వాత ఇంకా నా పాత జీవితం గురించి నేను సాక్ష్యం చెప్తా అంటే ఆ సాక్ష్యము సంఘంలో చెల్లదు. మరి ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే సాతాను మనల్ని అనేకులను మోసం చేస్తున్నాడు. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి, లేఖనాలు ఏం చెప్తున్నాయి. అందుకోసమే పౌలు గారి గొప్ప దైవజనుడే వెనుకున్న వాటిని మరిచి అంటున్నాడు. వెనుకున్న వాటిని మరిచాడు. మరిచి ముంగటున్న క్రీస్తు యేసు నందు దేవుని మరి కలుగు బహుమానము, ఒక బహుమానం ఉన్నది. ఆ బహుమానం కోసం పరిగెట్టాలి. చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలో ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు మరి విడిపించాడు. ఐగుప్తు కొలుపులో నుంచి వారిని విడిపించి మరిని వారిని తీసుకుని వస్తే వారు ఇజ్రాయేల్ ఏమంటారు? మేము ఐగుప్తును మరి మా ఐగుప్తుకు పోగొరతందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారట. చూడండి పిల్లరా, వారి ఆలోచన చూడు. అందుకోసమే మరి వారిని గురించి దేవుడు రాయబడిన మాటలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తులో మేము ఉచితముగా మరి తినిన చేపలు కీరకాయలు బీరకాయలు అవి జ్ఞాపకం వస్తున్నాయి. వారు మన్నా ఉన్నది, వారి మన్నాను వారు భుజిస్తున్నారు, కానీ మన్నాను వదిలేశారు. వారు పాత జీవితాన్ని గురించి మరి జ్ఞాపకం చేస్తున్నారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాము. వారి మధ్యనున్న మిశ్రిత జనము, చూడండి ఇజ్రాయేలీలే కాదు, వారి మధ్య మిశ్రిత జనం ఐగుప్తులు కలిసి వచ్చారు.
వారు ఏమంటున్నారట? మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చుచు మాకెవరు మాంసం పెట్టెదరు. చూడండి పిల్లరా, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను చూడు, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. చూడండి పిల్లరా, పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఐగుప్తు కొలిమిలో నుంచి ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు వారిని విడిపించిన మళ్ళా వారిని ఐగుప్తు పోగొరతందుకు వారు ఆలోచిస్తున్నారు. ఐగుప్తులో ఉన్న వాటిని మాకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నాడు. 6వ వచనంలో ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నది. ఈ మన్ననే తినాల మేము. చూడండి పిల్లరా, మరి చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేసి వారిని నడిపిస్తే దేవుడు ఎన్నో అద్భుతాల మధ్య మరి ఇజ్రాయేళ్ల పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఐగుప్తు ఇనుప కొలిమిలో నుండి వారిని నడిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి, చూడండి పిల్లరా, 2 పాయలుగా చేసి ఎన్నో అద్భుతాలు చూయించి వారిని నడిపించాడు. ఆరిన నేల మీద నడిపించాడే. ఎన్నో అద్భుతాలు చేసినా వారు ఐగుప్తు పోగోరిరట. చూడండి పిల్లరా, వారి జ్ఞాపకాలు ఐగుప్తు పోగోరిరి. మరి నేడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన నీవు నేను మరి పాత జీవితాన్ని గురించి వైపు ఆలోచన చేస్తున్నావా? సహోదరుడు ఆలోచన చేయి. పాత జీవితం అనేది జ్ఞాపకం రాకుండా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్న వారము మనం ఎటువైపు చూస్తున్నాము? మరి పాత జీవితం వైపు నేను ఇలా ఉంటుని అలా ఉంటునని పాత జీవితం గురించి మనం సంఘంలో చెప్తున్నావా? అది చెప్పడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి దేవుడు ఇంకా సొదొమ గొమొర్రా గురించి ఆలోచన చేస్తున్నాడు. మరి చూడండి, లోతు కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్న పిల్లరా, ఇక్కడ స్క్రీన్లో ఉన్నది. లోతు భార్య, ఇక్కడ చూడు, లోతు భార్య ఇక్కడ ఉక్కు స్తంభం అయిపోయింది. దేవుని మాట విన్నారు. దేవుని మాట విని మరి చూడండి పిల్లరా, సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో మరి దేవుడు భస్మీపట్నం చేయబోతున్నాడు. సొదొమ గొమొర్రా పాపంతో నిండి ఉన్నది. అందుకోసమే దూతలను పంపించి చూడండి, దూతలను పంపించి లోతు భార్య పిల్లలను మీరు బయటకు వెళ్ళండి, మరి వెనుకకు మర్రి చూడదు అని దేవుని ఆజ్ఞ. ఆ దేవుని ఆజ్ఞను మీరిన లోతు భార్య ఏమైపోయింది? ఉక్కు స్తంభం అయింది. చూడండి పిల్లరా, దేవుని మాటను ధిక్కరిస్తే చూడండి, లోతు భార్య పిల్లలు మరి పరిగెడుతున్నారు, కానీ భార్య అక్కడనే అయిపోయి వెనుకకు చూస్తున్నది. చూడండి పిల్లరా, ఈరోజు వెనుకున్న వాటిని చూసి ఏమైపోయింది? ఆమె ఉక్కు స్తంభం అయిపోయింది. లేఖనాలు చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 15-26 వచనం చదువుకున్నట్లయితే మనము ఆలోచన చక్కగా మనకు అర్థమవుతుంది పిల్లరా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్ష నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అయితే లోతు భార్య అతని వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. చూడండి పిల్లరా, ఉప్పు స్తంభం ఆయను. లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లల, ఇవన్నీ మరి ఎందుకు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగించేది అందుకోసమే లేఖనాల్లో రాయబడ్డాయి. చూడండి పిల్లరా, మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, పాత జీవితాన్ని బాప్తీసంలో పాతిపెట్టిన మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాత జీవితాల వైపు ఆలోచన చేస్తున్నామా? ఇంకా ముందటున్న బహుమానం కోసము, దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు మనము ఆలోచన చేస్తున్నామా? ఏ విధంగా జీవిస్తున్నాము అన్నది మనం ఆలోచన చేయాలి. పౌలు గారు మరలా చూడండి, పౌలు గారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పౌలు గారు వచ్చినప్పుడు మరి సంఘానికి వచ్చినప్పుడు, కొరింథీ సంఘంతో వచ్చినప్పుడు, మరి మళ్ళా ఒకవేళ మీరు క్రీస్తులోనికి వచ్చామని చెప్తున్నారు, మళ్ళా మీ యొద్దకు వచ్చినప్పుడు మరి అనేకమైన మీరు ఇంకా క్రీస్తు వైపు కాక లోకం వైపు చూస్తే దేవుని ఏడల నేను దేవుడు మీరు చేసే క్రియలను బట్టి నన్ను చిన్నబుచ్చునేమో అని నేను భయపడుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యను నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకుల గురించి వచ్చునేమో అని భయపడుచున్నాను. చూడండి పిల్లరా, మరి పౌలు గారు అనేక
విషయాలలో మరి ఒకవేళ నేను క్రీస్తు సంఘంలో వచ్చాను, క్రైస్తవునని చెప్పుకొని ఇంకా మరి పాత జీవితాల గురించి, పాత అలవాట్లను గురించి మరి ఉన్నారేమో, వారిని గురించి మళ్ళీ నేను సంఘం వచ్చినప్పుడు వారి విషయంలో, దేవుని విషయంలో నేను చిన్నబుచ్చుదురేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. మరి ఈరోజు కూడా క్రీస్తు సంఘంలో చేర్చానని, నేను క్రైస్తవునని చెప్పుకుంటూ పాత జీవితాలను గురించి, పాత చరిత్రల గురించి అనేకులు చెప్తున్న పరిస్థితి చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లరా, సోషల్ మీడియాలో మరి క్రైస్తవులే అంటున్నారు, కానీ లోక సంబంధమైన వాటి విషయాల గురించి విస్తారంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుడు అయినా నువ్వే దేని గురించి మాట్లాడలే? యేసుక్రీస్తు మరణ సమాధుల గురించి సువార్తను ప్రకటించాలి. సువార్త వైపు లోక సంబంధమైన ఆలోచనల వైపు వెనుకకు వెళ్తున్నామంటే జాగ్రత్తగా ఉండు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఆలోచన చేయాలి. మరి ఈ లోకమాలయం నుంచి తప్పించుకున్న తర్వాత ఆ మార్గము అనుభవపూర్వకం తెలియక ఉండుట మేలు. చూడండి, ఈ లోకమాలయం నుంచి మనం కడగబడి మళ్ళా ఆ లోకంలోనికి వెళ్తామంటే మరి అనుభవపూర్వకంగా నీకు తెలియకుండానే మేలని లేఖనాలు చెప్తున్నాయి. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 20వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, 21, 22 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి పరిస్థితి మొదటి స్థితి మరీ చెడ్డదాగును. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేయాలి. ఇంకా 21వ వచనము 22వ వచనంలో రాయబడినమాట, వారు నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొనుటయే తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఇంకా అంతే, ఆ అనుభవపూర్వకంగా వారికి తెలియకుండానే మేలు. వారి పరిస్థితి ఎలా ఉంటుందట? కుక్క తన వాంతి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొరిలినట్లుగా అను సామెత వీరికి సంభవించును అంటున్నాడు పిల్లరా. మరి ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి అంటే, కుక్క వాంతి చేసుకుంటుంది, అది మళ్ళీ తింటుంది. మరి కడగబడిన పంది బురదలో మళ్ళీ తొలుతుంది, ఎందుకంటే దాని స్వభావము. అందుకోసమే మన పాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మరి పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు, అటువైపు వెళ్ళకూడదు. దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు పరిగెట్టాలి. ఆ బహుమానం ఉంది. పౌలు గారు అంటుండు, ఆ బహుమానం కొరకే మనం పరిగెట్టాలి. ఎంతో పని ఉంది, అక్కడ వైపు మనం వెళ్ళకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా మనం ఆలోచన చేయాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి పిల్లరా, మరి ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును అనుభవించిన తర్వాత అనుభవించే మరి తప్పిపోయిన వారు ఉన్నారు. వారిని మళ్ళా క్రీస్తులోనికి మరి నడిపించడము చాలా కష్టమని లేఖనాలు చెప్తున్నాయి. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లారా. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరంను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధంలో శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఏ విధంగా ఉంటారా? తమ విషయంలో దేవుని కుమ్మరిని మరలాసిలో వేయుటూ బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినను అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి, ఒక్కసారి పరలోక సంబంధమైన వాటిని రుచి చూసి మళ్ళా లోకంలోకి పోతే వారిని మరి నూతన పరచుట అసాధ్యమని లేఖనం చెప్తుంది. మరి ఎక్కడున్నాం మనం ఆలోచన చేయాలి. మన జీవితం ఏ విధంగా ఉన్నది? మరి వెనుకున్న వాటిని మర్చిపోతున్నామా? మరి ముంగున్న వాటి కోసం వేగిరపడుతున్నామా? లేఖనాలను బట్టి సహోదరి సహోదరుడా, మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం. మరి పౌలు గారు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి పౌలు గారు మునుపు మనలను హింస పెట్టినవాడు అని పౌలు గారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తున్నాడు. యేసే క్రీస్తు అని స్వార్థను ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ఆ పౌలు గారిని గురించి వారు ఏమంటున్నారంటే, మునుపు మనను హింస పెట్టినవాడు ఈయననే కాదా అంటున్నారు. గలతీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. క్రీస్తునందున్న యూదా సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను. మునుపు మనను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వినిరి.
చూడండి పిల్లరా, గలతీ సంఘంలో పూర్వం మనల్ని పాడు చేసేవాడు, అంటే సంఘాన్ని హింసించిన వాడు పౌలు గారు. ఏమైపోయింది? క్రీస్తు దర్శించిన తర్వాత మరి పౌలు సంఘం కోసము దెబ్బలు పడ్డాడు, హింసలు పడ్డాడు. అది మార్పండి. అందుకోసమే నేను ఒక మాదిరి, ఒక మోడలు అంటున్నాడు. చూడండి పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. పౌలు గారు ఒక మాదిరి అట. ఏ విధంగా? మరి 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. చూడండి పిల్లారా, నేను కనికరింపబడి తిని అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లారా, ఇంకంతేకాదు, మరి యేసుక్రీస్తు చేసిన పనిలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లారా, సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటిలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు వహించుకొనుచున్నాను పౌలు గారు. చూడండి, పౌలు గారు పడిన ప్రయాసము, ఆ బహుమానం కోసం ఏ విధంగా పరిగెడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలో ఎందు సంతోషించుచు సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. బహుమానం కోసం పరిగెడుతున్నాడు. సరే, మనమేం చెప్తున్నాం? మనం ఆలోచన చేయాలి. ఇంకా పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు జైల్లో వేశారు, చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే పౌలు గారు చెరసాలలో కూడా ఊరుకోలేడు. చెరసాలలో కూడా సువార్త ప్రకటించారు. ఎవరికి ప్రకటించాడు? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఒనేసిమును కన్నాడు సువార్త ద్వారా. సువార్త ద్వారా కన్నాడు. ఆ ఒనేసిమును గురించి ఫిలెమోనుకు ఒక మరి వేడుకుంటున్నాడు. నేను ఈయన నీ యొద్దకు పంపుచున్నాను. ఈ నీకు నాకు ఇంతకుముందు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు సువార్త ద్వారా కనబడ్డాడు. అందుకోసం నీకు నాకును ప్రయోజనమైన వాడు నీ యొద్దకు పంపుచున్నాను అని చెప్తున్నాడు పిల్లరా. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో 13 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. నా బద్ధకములలో నేను కనినా నా కుమారుడగు ఒనేసిము కోసరం నిన్ను వేడుకొనుచున్నాను అని ఫిలెమోనుకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడు, నా ప్రాణం వంటి వాడు. అతనిని చూడండి, నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. తిరిగి పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయు నిమిత్తము నా యొద్దకు అతన్ని నుంచుకొన వలన ఉంటిని కానీ. చూడండి పిల్లరా, అతన్ని నేను జైల్లో చెరసాలలో సువార్త ద్వారా కనబడ్డాను. ఇంతకుముందు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రియమైన వాడు అని ఒనేసిమును గురించి మాట్లాడుతున్నాడు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. ఒకనాడు దేవుని ప్రజలైన వారు ఇజ్రాయేలీల పరిస్థితి ఏంది? మనం ఆలోచన చేసినట్టయితే ఎన్నో అద్భుతాల మధ్య వారిని దేవుడు నడిపించాడు. ఐగుప్తు కొలిమిలో నుండి వారిని విడిపించి వారిని ఎర్ర సముద్రాలు 2 పాయలుగా చేసి వారిని నడిపిస్తే వారేమో మళ్ళా ఐగుప్తుకు పోగొరిరట. మేమేం చెప్తున్నాం? మాకు మాంసం లేదు, కిరకాయలు లేవు, బీరకాయలు లేవు, మా నోరంతా చప్పబడిపోయింది, ఈ మన్నానే ఉన్నది తప్ప ఇంకా మా కళ్ళం గడ్డ ఏది లేదని వారు వెనుకకు మరిగిపోయారు. చూడండి పిల్లరా, మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన పరిస్థితి ఏంది? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన పరిస్థితి ఏంది? లోక సంబంధమైన ఆశల గురించి ఆలోచన చేస్తున్నావా? మరి పాత జీవితం గురించి నీవు ఆలోచన చేస్తున్నావా? ఈరోజు క్రైస్తవులు అనేవారు చాలామంది లోక సంబంధమైన విషయాల లోపల విరివిగా చెప్పడం జరుగుతున్నది. ఏంటి? ఎక్కడున్నావు? లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. మరి పౌలు గారు అంటున్న వెనుకున్న వాటిని మరిచి ముంగటున్న వాటి కొరకు వేగిరపడాలి. దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు మనం పరిగెట్టాలి. మరి ఆ బహుమానం కొరకు మనం పరిగెట్టకూడదా? ఎక్కడున్నావు సహోదరుడా? లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఎందుకు లేదు అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మన క్రీస్తు యేసునందున్న ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు మనం పరిగెట్టాలి. ఆ పరిగెట్టకుంటే మరి సాతాను మనల్ని అనేకులను మోసం చేస్తున్నాడు. ఆ మోసం నుంచి మనము బయటకు రావాలి. అందుకోసమే యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు.
వాని వాని క్రియలు నిమిత్తము నా యొద్ద జీతమున్న అంటున్నాడు. యేసుక్రీస్తు రెండవసారి వస్తున్నాడు. మరి మనం ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే సులువుగా చిక్కులో పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూద్దాం పిల్లారా. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మనం చూడండి, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, చూడండి పిల్ల, ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి నీవు నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఇంత గొప్ప వారసత్వం మనకు అర్థమవుతుందా? మరి నేడు క్రీస్తు సంఘాలలో ఏం జరుగుతున్నది? వాగ్దానములు, సంవత్సరంకి ఒకసారి వాగ్దానాలు, మంచికొక్క వాగ్దానాలు ఇస్తున్నారు. మంచికొక్క వాగ్దానాలు సంవత్సరానికి ఒకసారి. మరి వాగ్దానం ఒకటే, దేవుడు నిత్య జీవము అనుగ్రహించున్నాను వాగ్దానం ఒకటే ఇచ్చాడు. ఆ ఒకటిని పక్కకు పెట్టారు. రోజు సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది. చూడండి పిల్లరా, 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట, నిత్య జీవము అనుగ్రహించునని ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. చూడండి పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయో క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయట. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చూడండి పిల్లరా, దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవము. మరి సంవత్సరంకి ఒక వాగ్దానం కాదు. మరి ఏంటి, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు అనేది మనమే ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూడండి పిల్లరా, ఇంక అంతేకాదు, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అలాగా నమ్మితేనే నిత్య జీవము, లేకుంటే నిత్య జీవము లేదని చెప్తున్నారు. చూడండి పిల్లరా, 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10, 11 వచనాలు 12 వచనాల్లో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించి వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే అని లేఖనాలు చెప్తుంది. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము వారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చూడండి పిల్లరా, ఈ సంగతులు రాయిచున్నాను. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడే, ఈరోజు సంఘాలలో తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా వచ్చాడు. తిత్వము, ఏకత్వము, అనేకత్వం అని ఈ భయంకరమైన పరిస్థితిలో మరి చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు, మరి దేవుడు తన సొంత కుమారుని మన కోసం పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మరి చూడండి, లేఖనం ఏం చెప్తున్నది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. మనందరి పాపాలనైతే యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. పాత జీవితాన్ని బాప్తిసంలో పాతి పెడతావు. అందుకోసమే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ముందున్నదేంటి? మనకు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు మనం పరిగెట్టాలి. మరి పౌలు గారి జీవితంలో ఏ విధంగా మార్పు కలిగింది? పౌలు గారి జీవితంలో టోటల్ మార్పు. మరి యేసుక్రీస్తు దర్శించేంత వరకు మరి ఏ విధంగా ఉన్నాడు? గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు, సంఘంను హింసించేవాడు. ఏ విధంగా మారిపోయాడు? చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రం వలన నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము నేను ముందుకు సాగుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం పిల్లరా. 10-11 వచనాల వరకు చదువుకుందాం. పౌలు గారు అంటున్నాడు పిల్లరా, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది.
నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసమునైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు జీవితం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, పౌలు గారు క్రీస్తులోనికి రాకముందు పెద్ద డాన్. చూడండి పిల్లరా, సంఘాన్ని హింసించేవాడు, గుర్రాల మీద సారి చేసేవాడు. కానీ యేసుక్రీస్తు దర్శించే వరకు మరి ఈయననే ఏసే క్రీస్తని సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా ఈ లోకాన్ని చూశాడు. మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, నీవు, నేను మరి యేసుక్రీస్తు పేరుని చెప్పుకొని ఈరోజు కోట్లు గడిస్తున్నారు. ఎక్కడున్న వాక్యముకు ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నాం. యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ఈరోజు అనేకులు కోట్లు గడిస్తున్నారు. కోటలు, మేడలు, మిద్దెలు గడుతున్నావు. ఎందుకో ఈ వాక్యం అర్థం లేదా? పౌలు గారి కంటే నువ్వు గొప్పవాడివా? పౌలు గారేమో సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నానని పౌలు గారి కంటే గొప్పవాడివా నువ్వు? ఈరోజు క్రీస్తు పేరు చెప్పుకొని కోటలు, గోడలు, మేడలు కట్టుకుంటున్నావు అంటే వాక్యం ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నాం. సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు ఆలోచన చేయాలి. శోధన సహించేవాడు ధన్యుడు, వానికి జీవ కిరీటం ఇత్తును. శోధన సహించాలి క్రీస్తు విషయంలో, స్వార్థ విషయంలో. మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోకంలో ఉన్న వారిని, పేదవారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకోసమే లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. ప్రారంభంలో సాతాను చేసినాడు, ఆదామవ్వలను దేవుని మహిమలో ఉన్న వారిని, వారి దేవుని మాటను వారి హృదయంలో నుంచి దొంగిలించి వీడి మాటను పెట్టేశాడు. చూడండి పిల్లరా, ప్రారంభంలో మోసం జరిగిపోయింది. దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక వేసి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసి, ఆ వాగ్దానం తర్వాత ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇచ్చి, ఆ ఇజ్రాయేలు ధర్మశాస్త్రం అనుసరించకుంటే మరలా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన సంతానం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేసి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించిన తర్వాత ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యము. ఆ ప్రణాళిక మనం అర్థమవుతుందా? ఈరోజు సంఘంలో మరి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాక సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని సంఘంలో జొరపడ్డాడు. తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడి నీతి పరిచారకులుగా వేషం ధరించుకొని సంఘంలో జొరచబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు బైబుల్ చెప్పడము, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాకుండా పాత జీవితాని కోసము సాక్ష్యాలు చెప్పిస్తున్నాడు సంఘాలు. మరి ఈయన సాక్ష్యం పెద్దదండి అంటున్నాడు. ఆ పాప సాక్ష్యము సంఘంలో అవసరమా? మరి సంఘంలో అవసరమే ఏంది? యేసుక్రీస్తు హత్య చేసాడు, మరణం నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ మరణంను గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నది మన పరిస్థితి? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి చూడండి పిల్లరా, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? మీకు తండ్రినై ఉందురు, మీరు నాకు కుమారులై ఉందురు, కుమార్తెలై ఉందురు సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీరు నాకు తండ్రి, మీకు నేను తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు అని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ
పరిశుద్ధాత్మను సంపూర్తి చేసుకొనుచో శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను అపవిత్రులుగా చేసుకుందాము. చూడండి, పవిత్రులుగా చేసుకుందాము. శరీరకు ఆత్మకు కలిగిన వాటిని కల్మషాన్ని నుండి తీసివేసి పవిత్రులుగా చేసుకుందాము అని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఏం చేస్తున్నాం? మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఏ విధంగా ఉండాలి? మరి మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. మీరు క్రీస్తు నందు చనిపోయారా? మరి బాప్తిసంలో మీరు చనిపోయారా? పాత జీవితాన్ని పాతిపెట్టారా? మరి మీరేం వెతకాలా? పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైన వాటికి మనసు పెట్టకూడదని లేఖనాలు చెప్తున్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి మనసు పెట్టకుడి. ఎందుకో? ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం చూసే గొప్ప ధన్యత. మరి చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థమవుతుందా? ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటే మనం ఎక్కడ పరిగెట్టాలి? పాత జీవితాన్ని వెనుకున్న వాటిని మర్చిపోయి మరి ముంగటున్న వాటి కొరకు వేగిరపడాలి. ఎందుకు వేగిరపడాలి? క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము కొరకు మనం వేగిరపడాలి. పౌలు గారు వేగిరపడుతున్నాడు. పౌలు గారికి ఉన్న ఆస్తి అంతస్తు అంత పెట్టతో సమానం చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాము? మరి యేసుక్రీస్తు పేరు పెట్టుకొని మరి ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసం ఆరాటపడుతున్నామా? ఏ విధంగా ఉన్నాం? వాక్యం కోసం ఏ విధంగా, వాక్యం ఏం చెప్తున్నది, మనం ఏం చెప్తున్నాం అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చుచున్నాను, నా నోటి ఊపిరి ఖడ్గం చేత వారితో యుద్ధం చేస్తానని లేఖనం చెప్తున్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లల. ఆయనను మొదట నీకున్న ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము, ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మార్పు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూడండి పిల్లరా, మార్పు పొందాలి. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు చెందాలి. లేకుంటే ఆ దీపస్తంభమును తీసివేస్తాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం? మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అందుకోసమే పౌలు గారు వెనుకున్న వాటిని మరిచి మరి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఎందుకు వేగిరపడాలి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. మరి మన గురి ఎక్కడున్నది? సహోదరుడా, మనం క్రీస్తునందు బాప్తిసం పొందిన మనము ఇంకా మన పాత జీవితం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మన ముంగటున్న పని ఉన్నదా? చూడండి పిల్లరా, ఎవరైనా పరుగు పందెంలో అందరూ పరిగెడుతున్నప్పుడు ఒక వ్యక్తి మరి తిరిగి పరిగెడుతున్నప్పుడు వారిని చూసి ఏమంటారు? ఏంటి వీడు వెనుకొక ఉరికి పరిగెడుతున్నాడు, ముంగటికి పరిగెట్టాలి కానీ అంటారు. చూడండి పిల్లరా, మరి మనము క్రీస్తునందు బాప్తిసం పొందిన క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన క్రీస్తు మహిమను ధరించుకున్న మనకు ఒక గొప్ప బహుమానం ఉన్నది. ఆ బహుమానం కోసము పరిగెడుతున్నామా? లోక సంబంధమైన విషయాల కోసం, ఇంకా వెనుకున్న వాటి కోసం మనం వేగిరపడుతున్నామా? అందుకోసమే వెనుకున్న వాటిని మరిచి అని పౌలు గారు చెప్తున్నాడు. మరి ఎందుకు పౌలు గారు మర్చిపోయారు? పౌలు గారు అంత గొప్ప మహానుభావుడే చెప్తున్నాడు. కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన మహానుభావుడే చెప్తున్నాడు. ఆ మహానుభావుడు కంటే మనం గొప్పవారమా? మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఆగిపోయింది? మరి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? ఒకనాడు ఇజ్రాయేల్ పరిస్థితిని గురించి మనం ఆలోచన చేస్తే, వారు ఐగుప్తు కొలిమిలో నుండి వారిని దేవుడు విడిపించాడు. వారు మొరపెట్టారు దేవుడికి, మేము మా బాధలు భరించలేకపోతున్నాము అని. దేవుడు వారి మొరను ఆలకించి మోషే ద్వారా మోషే నాయకుడిని ఏర్పరచుకొని వారిని ఐగుప్తు కొలిమిలో నుంచి వారిని విడిపించాడు. వారు ఏం చేశారు? మళ్ళా ఎర్ర సముద్రాలను పాయలుగా చేసి ఎన్నో అద్భుతాలు చూపించినా కూడా వారు ఏం చేస్తారు? మన్నాను కురిపించి వారి మన్నాను తినమంటే
మాకు ఐగుప్తులో మాకు కీరకాయలు బీరకాయలు మాంసం ఉండిన ఆ మాంసం జ్ఞాపకం వస్తున్నది అంటున్నారు. మరి ఈరోజు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన నీవు నేను ఏ విధంగా ఉన్నది మన జీవితం? మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనకు ఉన్న ఒక బహుమానం ఉన్నది. వెనుకున్న వాటిని మరిచి ముంగున్న వాటి కోసం వేగిరపడాలి. ఎందుకు వేగిరపడాలి? మరి క్రీస్తు యేసునందున్న మరి దేవుని ఎదుట ఉన్న గొప్ప బహుమానం ఉన్నది. ఆ బహుమానం కొరకు మనం పరిగెట్టాలని పౌలు గారు చెప్తున్నాడు. అందుకోసమే పౌలు గారు సమస్తము వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మనం ఏం చెప్తున్నాం? మరి మనం పెంట అంటున్నామా, మనం పంట అంటున్నామా? మన జీవితం ఏ విధంగా ఉన్నది? వాక్యమును బట్టి ఆలోచన చేస్తే ప్రియులారా, వాక్యము చాలా చక్కగా చెప్తున్నది. మన ఆత్మీయ జీవితమనే మరి సాతాను ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము తీసుకున్న బాప్తిషము వాక్యానుసారమైనది కాక బైబిల్ సిద్ధాంతాన్ని అనుసరించి జీవించకుండా ఒకసారి పరలోక సంబంధమైన వాటిని రుచి చూసి మరీ వల్ల వెనుకకు తిరిగితే వారిని తిరిగి మార్చడం అనేది అసాధ్యమని లేఖనం చెప్తున్నది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మాన్ని చూపిస్తాడు. వాడి ఉచ్చులో పడితే సాతానుకు సిద్ధపరిచిన నరకాన్ని తప్పదు. అందుకోసమే వాటి నుంచి దూరం చేసుకుందాం. మన పాత జీవితాన్ని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా పాత జీవితాన్ని పాతిపెట్టి వాటిని మరిచి ముంగున్న వాటి కోసమే వేగిరపడదాం. మరి దేవుని ఎదుట దేవుడు మరి క్రీస్తు ద్వారా మనకు కలుగు బహుమానం కొరకు మనము వేగిరపడదాం. ప్రియులారా, ఏ విధంగా ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకుందాం. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. వెనుకున్న వాటిని మరిచి ముంగున్న వాటి కొరకు వేగిరపడాలనే ఒక గొప్ప అంశం ద్వారా మమ్మల్ని ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.